తెలంగాణ రాష్ట్రం ఏపీకి సంబంధించినటువంటి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా 6వ తారీఖున ఒక కలయిక మాత్రం జరగబోతా ఉంది. ఇక చాలా విషయాలు కూడా ఆ కలయికలో ప్రస్తావనకు వస్తాయన్నటువంటి చర్చ కూడా జరుగుతున్నటువంటి సందర్భం. దాంతోపాటుగా మంత్రివర్గ విస్తరణ, పిసిసి అధ్యక్షునికి సంబంధించినటువంటి విషయము, పలు రకాలైనటువంటి అంశాలు అయితే మనకు స్పష్టంగా ఈ 10 రోజుల నుంచి జరుగుతున్నటువంటి వినబడుతున్నటువంటి మాటలు. మనతో పాటుగా మాట్లాడడానికి పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు ఉన్నారు. అసలు ఏంటి బాబు రేవంత్ కలయిక వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఏపీకి సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి పునాదులు పడబోతా ఉన్నాయి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. అసలు ఏంటి బాబు రేవంత్ ఇద్దరు కూడా ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కలవబోతా ఉన్నారు. ముఖ్యమంత్రుల కలయిక వలన అటు విభజన హామీలకు సంబంధించినటువంటి కానివ్వండి, ఇప్పుడు జరుగుతున్నటువంటి కీలకమైనటువంటి పరిణామాల విషయంలో కొలిక్కి వస్తుందనేటువంటి ఆశాభావం ఏమైనా కనబడతా ఉంది. తెలంగాణ రాష్ట్రం దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడ్డది. ఆనాడు రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 10 సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. ఆ 10 సంవత్సరాల తర్వాత ఏపీ ఉంటుంది. తెలంగాణ హైదరాబాద్తోనూ కానీ తెలంగాణతో వాళ్ళకి సంబంధం లేదని చెప్పి ఆ రోజు చట్టంలో పొందపరిచింది. అంటే 10 సంవత్సరాలు దాటింది తెలంగాణ ఏర్పడి. 10 సంవత్సరాలు దాటిన ఈ సందర్భంలో ఇవాళ అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఇలా ముఖ్యమంత్రి ఇద్దరు కలిసేటువంటి సందర్భంలో గతంలో ఏవైతే తెలంగాణకు రావాల్సినటువంటి బకాయిల విషయంలో కానీ, తెలంగాణకు రావాల్సినటువంటి ఏదైతే పంపకంలో మనకు రావాల్సినటువంటి ఇష్యూస్ కానీ, ఇరు రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని చర్చించుకుంటే ఎవరికి ఇబ్బంది ఉండదు. ముఖ్యమంత్రులు కలిసేది ముఖ్యమంత్రులు మాట్లాడుకునేది కూడా కేవలం రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి పెండింగ్ ఏవైతే ఉన్నాయో, విభజన హామీలే కావచ్చు, లేదంటే పెండింగ్ పంపకాలే కావచ్చు, ఏ సమస్య అయినా ఎంత జటిలమైనా మనం కూర్చొని మాట్లాడుకుంటే చాలా వరకు సమస్య పరిష్కారం అవుతుంది. గతంలో ఈ పరిస్థితి లేకుండే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకొని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లేఖ రాయడం, మన ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి పలానా డేట్ నాడు రండి, మీరు వస్తే కూర్చొని మాట్లాడుకుందామని చెప్పి ముఖ్యమంత్రి గారు లేఖ రాయడం. గతంలో కూడా కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా 1-2 సందర్భాల్లో కలవడం జరిగింది. కానీ ఇవాళ దీనికి మేమైతే అంత పెద్ద ప్రత్యేకత ఉందని అనుకోవట్లేము. అంటే పెద్ద దాన్ని వేరే కోణంలో చూడద్దు. ఓకే, ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో మన సమావేశంలో కూర్చుంటూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అక్కడ వాళ్ళ రాష్ట్రం గురించి వాళ్ళు మాట్లాడతారు. అంతే తప్ప దాని పెద్ద భూతద్దంతో చూసి అందులో ఉందని మనం పెద్ద ఎన్నికలు ఆడాల్సిన అవసరం లేదు. వాళ్ళ పెద్ద వెతుకుతో కూడా దొరికేది కూడా ఏం లేదు. సింగరేణి ప్రభావిత ప్రాంతాన్ని ఆనుకొని ఉన్నటువంటి నియోజకవర్గం పెద్దపల్లి నియోజకవర్గం. సింగరేణి మొత్తాన్ని కూడా ప్రైవేటు పరం చేయబోతున్నారు అనేటువంటి ఒక ఆందోళనలో సింగరేణి కార్మికులు కనబడతా ఉన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లాంటి వాటిలలో చాలా వాటిలలో వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క బాధను అయితే చెప్పుకుంటున్నారు. సందర్భం కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంపీగా కొనసాగుతున్నటువంటి కిషన్ రెడ్డి ఇప్పుడు బొగ్గు గనులకు సంబంధించినటువంటి విషయంలో వేలం వేయమని కేంద్ర మంత్రిగా ఆదేశిస్తున్నటువంటి సందర్భం. ఈ సింగరేణి బొగ్గు గనులకు సంబంధించి ప్రైవేటీకరణను ఎట్లా చూడొచ్చు? ఈ వేలం వాస్తవానికి కిషన్ రెడ్డి గారు తెలంగాణ ప్రాంతం నుండి రెండోసారి కేంద్ర మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. బీజేపీ పార్టీకి తెలంగాణ పార్టీ అధ్యక్షుడు కొనసాగుతూ ఉన్నారు. ఇవాళ వారు దేశంలో ఎప్పుడైతే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిపోయిన తర్వాత అన్ని రంగాలను ఎట్లయితే ప్రైవేటీకరణ చేసుకుంటూ వస్తూ ఉన్నారో, ఇవాళ సింగరేణిని కూడా ప్రైవేటీకరణ చేసేటువంటి ఆలోచన బుద్ధి ఇవాళ బీజేపీ పార్టీది, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు. ఇవాళ సింగరేణి అనేది మా ప్రాంతం అది నల్ల బంగారం. అది దాంతో ఎంతోమంది లక్షలాది మంది కుటుంబాలు ఇవాళ జీవనోపాధి గడుపుతూ ఉన్నాయి, ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు. అటువంటి దాన్ని ఇప్పటికే చాలామంది కార్మికులను తగ్గించారు. తర్వాత మైండ్లో దిగేటువంటి కార్మికులు తగ్గిపోయారు. మైండ్లు తీసేసి ఓపెన్ కాస్ట్ పెడతా ఉన్నారు. ఇవాళ వాటిని కూడా మహారాష్ట్ర, మా తెలంగాణకు ఆనుకున్న ఆదిలాబాద్ ఆనుకున్నటువంటి చంద్రాపూర్ కావచ్చు, వార్దా కావచ్చు, అక్కడి నుంచి వస్తే బలార్షా కావచ్చు, ఆ తర్వాత మరి ఇటు వస్తే శ్రీరాంపూర్ కావచ్చు, మందమరి కావచ్చు, బెల్లంపల్లి కావచ్చు, అక్కడి నుంచి వస్తే గోదావరి కని కావచ్చు,
ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ కూడా మరి ఎన్నో అంటే వేలాది మంది కార్మికులతోనే నిత్యం పనిచేసేటువంటి ప్రాంతం ఇది. ఇవాళ అటువంటి బొగ్గు గనులను మా రాష్ట్రానికి సంబంధించిన కిషన్ రెడ్డి గారే మరి ఏదైతే వేలం వేసి కార్మికులు పుట్టగొట్టడం, ఏదైతే కార్మికులు ఉన్నారో వాళ్ళని మొత్తానికే జీవోత్సవంలో చేసి మన బొగ్గును ప్రైవేటీకరణ చేసి దాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. దాని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా దానికి 100% వ్యతిరేకం. ఇప్పటికే 2-3 సందర్భాల్లో కూడా వ్యతిరేకతను వ్యక్తం చేయడం జరిగింది. ప్రధానమంత్రి మోడీకి కూడా లేఖ రాయడం జరిగింది. ఇక్కడ కూడా డైరెక్ట్ చెప్పడం జరిగింది, వేలం వేయద్దు మీరు, ఏదైనా ఉంటే ఇవాళ సింగరేణి షేర్ ఉంది, రాష్ట్ర ప్రభుత్వం షేర్ ఉంది. అవును, మీకు ఇష్టం లేకపోతే మీ షేర్ మాకు ఇవ్వండి, మీకు దాని మీకు వేరేటోళ్ళకి అమ్ముకొని వేలం పెట్టాల్సిన అవసరం లేదు. ఒక రేట్ డిసైడ్ చేసి ఇంత రేటు అని చెప్పి మాకు ఇస్తే మీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటా అని చెప్పి కూడా ఇది ముందుకు వస్తూ ఉంది. మొన్న వేలం పాటలు కూడా బీఎడ్ చేసింది కూడా అదే ఆలోచించాను. ఏదైతే మనం ప్రైవేట్ పరంగా ఆకులు చూడాలి, సెంట్రల్ గవర్నమెంట్ షేర్ ఏదైతే ఉందో అది మనమే తీసుకొని మనం ఇప్పుడు ఏదైతే మనమే దాన్ని హ్యాండిల్ చేస్తామన్నో సింగరేణి, దాన్ని కూడా మనమే హ్యాండిల్ చేసుకుంటే బాగుంటుంది ఆలోచనతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఖచ్చితంగా సింగరేణి కార్మికులకు అన్యాయం జరగకుండా ఇంకా బావులను పెంచి ఇంకా ఓపెన్ కాస్ట్ బాయిలను కూడా ఏవైతే ఉన్నాయో ఇంకా వాటి ద్వారా కార్మికులను ఎక్కువ పెంచి బొగ్గు తీసే ప్రయత్నం చేయాలనేది ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఆలోచన. దాసరి మనోహర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సందర్భంలో పెద్దపల్లి నియోజకవర్గం, పెద్దపల్లి పట్టణానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు భాగంగా 50 నుంచి 100 కోట్ల రూపాయల వరకు ఇచ్చినటువంటి సందర్భం కనబడుతూ ఉంది. ఆ పనులు ఏమన్నా కొనసాగుతూ ఉన్నాయా? నిజంగానే అప్పుడు శంకుస్థాపనలు నిజమే అనుకోవచ్చా? అసలు పనులు కొనసాగడానికి మనీ ఏమైనా కనబడతా ఉందా అక్కడ? ఇప్పుడు దాసరి మనోహర్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు లాస్ట్ 10 ఏళ్ళలో 50 కోట్ల నిధులు ఇచ్చారు. 50 కోట్ల నిధులు ఇస్తే అందులో 10 కోట్లు ల్యాబ్స్ అయినాయి. ఓకే, మిగతా 35 నుంచి 35 CR కోట్లే వర్క్ నడిచింది. మిగతా అన్నీ కూడా మధ్యలో నిలిచిపోయినాయి. ఆ తర్వాత ఏదైతే ఎన్నికల ముందు హడావుడిగా మళ్ళీ 30 కోట్లు ఇస్తున్నామని చెప్పారు. అవును, కానీ ఫైనాన్స్ అప్రూవ్ చేద్దానికి అంటే ఎక్కడ కూడా కాగితం ఇచ్చింది తప్ప దాని వెనుక ఏది లేదు. ఓకే, సరే ఏదేమైనప్పుడు కూడా ఇవాళ దాసరి మనోహర్ రెడ్డి పనితీరు బాగాలేక బీఆర్ఎస్ ప్రభుత్వం పనితీరు నచ్చకనే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చిండు, ఎమ్మెల్యేగా నాకు అవకాశం ఇచ్చిండు. తప్పకుండా రేపు అతి త్వరలోనే బైపాస్ రోడ్ నిర్మాణం శాంక్షన్ తీసుకుంటాం. ఇంకా పెద్దపల్లి టౌన్లో ఏమేమి మిగిలిపోయినాయో అవన్నీ కూడా. దాసరి మనోహర్ రెడ్డి ఆ కాలంలో చేసినటువంటి పనుల కంటే ఎక్కువ ఇప్పుడు విజయరమణరావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితుడు అనేటువంటి ఒక ముద్ర మీ పైన స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. మీరు దాదాపుగా 20 ఏళ్ళ నుంచి సన్నిహితులు అనేటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి సందర్భం. ముఖ్యమంత్రితోని మాట్లాడి అభివృద్ధి పథంలో పెద్దపల్లిని తీసుకుపోతాడు అనేటువంటి భావన ప్రజలందరిలో కనబడుతూ ఉంది. ఆ రకంగా ఏమన్నా అడుగులు వేయబోతా ఉన్నారా ముఖ్యమంత్రి నుంచి స్పెషల్గా పెద్దపల్లికి నిధులను తరలించేటువంటి ప్రయత్నం? తప్పకుండా మీరు అనేది దానిలో 100% వాస్తవం ఉంది. ఎందుకంటే పెద్దపల్లి నియోజకవర్గం చాలా వెనుకబడ్డది. ఇలా పెద్దపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత 100% నా మీద ఉన్నది. సరే ముఖ్యమంత్రి గారు కూడా 100% ఆ దిశగా మా నియోజకవర్గాన్ని ప్రత్యేక దృష్టితోనే చూస్తారని చెప్పి నేను 100% భావిస్తాను. వారికి 119 నియోజకవర్గాలు సమానం ముఖ్యమంత్రిగా. అవును, మా నియోజకవర్గం మీద మేము అడుగుతాం, మేము అడిగిన దాన్ని వారు ఇస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. అతి త్వరలోనే పెద్దపల్లిలో బైపాస్ లేదు. అవును, ఇక దాదాపు జిల్లా కేంద్రం 5 నుండి 6 కిలోమీటర్ల లెంత్ ఉంటుంది. అవును, ఇది టోటల్ విలేజ్ పట్టణం కాదు, మెయిన్ రోడ్ 6 కిలోమీటర్లు ఇటు కలెక్టరేట్ నుంచి ఇంకా ఈరోజు కలెక్టర్ దాటంగానే అవతల అప్పన్నపేట దాకా ఇది ఊరు మధ్యలోకి వెళ్ళిపోవాలి. చాలా యాక్సిడెంట్లు అయ్యి చనిపోయారు, కొంతమంది అంగవైకల్యం చెందారు. ఓకే, ఇలా ఫస్ట్ బైపాస్ రోడ్ నిర్మాణం జరగాలి. ప్రజలు కూడా అక్కడ పెద్దపల్లి నియోజకవర్గ కేంద్రంలో ప్రజలు బలంగా కోరుకుంటా ఉన్నారు. ఓకే, ఎందుకంటే జిల్లా కేంద్రం, పార్లమెంట్ నియోజకవర్గం, అసెంబ్లీ నియోజకవర్గం, మా బైపాస్ కాలేదని ఒక ఫీల్ ఉంది. ఎందుకంటే ఇవాళ సిద్దిపేట బైపాస్ ఉంది,
పెద్దపల్లి కన్నా చిన్న గజ్వెల్ల బైపాస్ ఉంది, అంటే ఎక్కడెక్కడనో అంతటా బైపాస్ ఉంది, కానీ మాకు బైపాస్ లేదు. ఇవాళ 100 కోట్లైనా పర్వాలేదు, కానీ బైపాస్ను అంటే బైపాస్ చేస్తే చాలామంది భూములు ఇవ్వాల్సి వస్తుంది, భూసేకరణ అనేది కంపల్సరీ అవసరం పడుతుంది, ఎకరాలలో భూసేకరణ అవసరం అంటే పడుతుంది. మీరు ఒకసారి గమనిస్తే ఇప్పుడు బైపాస్ అనేది సరే ఎకరాలలో ఇవ్వాల్సి వస్తుంది, కంపల్సరీ రైతుల దగ్గర నుంచి భూసేకరణ చేస్తాం, రైతులకు నష్టపరిహారం అందించగలుగుతాం. పెద్దపల్లి జిల్లా కేంద్రం కాబట్టి 100% బైపాస్ రోడ్ నిర్మాణం ఎస్ రాబోయే 2 నుంచి 3 ఏళ్ళ 100% శాంక్షన్ తీసుకుంటాం, ల్యాండ్ యాక్విజిషన్ చేస్తాం, 3 ఏళ్ళ ఖచ్చితంగా పూర్తి చేస్తాం దాన్ని. పెద్దపల్లిలో ఇటుక బట్టీల గురించి రెగ్యులర్గా వింటూ ఉంటాం. ఇటుక బట్టీల విషయంలో ఎమ్మెల్యేగా మీరేమైనా చర్యలు తీసుకోబోతా ఉన్నారు? విజయరమణారావుగా గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఇటుక బట్టీలలో పనిచేసేటువంటి వాళ్ళకి కానివ్వండి, ఇటుక బట్టీలలో మగ్గుతున్నటువంటి చిన్నపిల్లలు, ముఖ్యంగా 10వ తరగతి కూడా చదవనటువంటి పిల్లలు ఆ ఇటుక బట్టీలలో కూలీలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు కనబడతా ఉంటారు. అలాంటి వాళ్ళ విషయంలో ఒకటి మీరు గమనించాలి, ఇలా మా దగ్గర ఇటుక వ్యాపారంతో పాటు రైస్ మిల్లర్స్ ఉంటాయి. ఎస్ సరే మా దగ్గర ఆ లేబర్ సరిపోక బయటికి వెళ్ళి ఎక్కడి నుంచి వచ్చి పనిచేస్తూ ఉంటారు. అవును, అక్కడ మన వ్యాపారం నడవాలి, ఇలా మనమే ఏదైనా ఇండస్ట్రీ అయితే బాగుంటుంది మన ప్రాంతానికి అనేటువంటి రోజులు. అటువంటిది మా దగ్గర ఇవాళ ఇటుక బట్టి ఇండస్ట్రీ ఉంది, రైస్ మిల్ ఇండస్ట్రీ ఉంది. అవును, అవి రెండింటి మేము వచ్చినటువంటి లేబర్ను లేకుంటే వాళ్ళు నడిపించుకునే క్రమంలో మేము ఇలా వ్యాపారాన్ని ఇబ్బంది పెడితే వ్యాపారాలన్నీ కూడా మునిగిపోతాయి. అవును, ఇప్పటికే బాగా కాంపిటీషన్ అయిపోయింది, అవును, పోటీ వాతావరణం ఏర్పడదు. ఇటువంటి తరుణంలో వ్యాపారం నడవాలంటే మేము వాళ్ళకు ప్రోత్సహించాలి. ఎస్ వ్యాపారం నడితే మా ప్రాంతంలో ఉన్నటువంటి మిగతా వ్యాపారాలు కూడా లింక్ ఉంటేదాన్ని. అవును, ఇది లేబర్ మనీ రొటేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి 100% వాళ్ళకి ఏదైతే కూలీలకు సంబంధించి కావచ్చు, కూలీల పిల్లలకు సంబంధించి కావచ్చు, వాళ్ళకి ఎక్కడ వాళ్ళ రక్షణ కానీ వాళ్ళకి ఇతరత్ర దేనికి కూడా భంగం కల్లా కూడా చూసుకునే బాధ్యత మాది. దాంతోపాటు వ్యాపారానికి కూడా ఇబ్బంది కావద్దు, మా ప్రాంత ప్రజలకు ఎవ్వరికి కూడా నష్టం జరగకుండా ఉండాలనేది నా లక్ష్యం. ప్రభుత్వం కూలిపోతుంది 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 అని చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. అటు బీజేపీ మాట్లాడుతూ ఉంది, ఇటు ఎక్స్ సీఎంగా పనిచేసినటువంటి చంద్రశేఖరరావు మాట్లాడుతూ ఉన్నారు, కొంతమంది బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మీరు ఇప్పుడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి ప్రభుత్వం కూలడానికి ఏమైనా ముందు ముందు అవకాశాలు ఉన్నాయా? అట్లా 100% కూలిపోవడానికి ఏ 1% కూడా అవకాశం లేదు. ఓకే, కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి వాళ్ళకు అభద్రతా భావం స్టార్ట్ అయింది. అసలు మా పార్టీ ఉంటుందా ఉండదా, మా దాంట్లో ఎవరైనా మిగులుతారా మిగిలరా అనేటువంటి అభద్రతా భావంతో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇవాళ మొదలుపెట్టింది కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ 15 రోజులకే ఈ ప్రభుత్వం కొట్లాడుకుంటారు, వీళ్ళ వాడది అన్నారు. మళ్ళీ నెల తర్వాత ఏం చెప్పారు, ఈ ప్రభుత్వం 2 నెలల కంటే ఎక్కువ ఉండదు, 2 నెలలు అయిపోయింది, ఇప్పుడు 6 నెలలు అయిపోయింది, 7 నెలలు నడుస్తాను, 200 రోజులు దాటింది ఈ ప్రభుత్వం వచ్చి. మరి ఏమైంది ప్రభుత్వానికి? బ్రహ్మాండంగా నడుస్తుంది ప్రభుత్వం, ఏమి ఇబ్బంది కాదు ప్రభుత్వానికి. ఇలా మా పార్టీలో చేరేటువంటి ఎమ్మెల్యేలను కూడా వాళ్ళనే చేరుతారు. ఇలా ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పారు, మేము వాళ్ళకి ఎలాంటి పదవులు ఇవ్వమని చెప్పి. అవును, ఎలాంటి పదవులు ఇవ్వని చెప్పి ఇలా ముఖ్యమంత్రి గారు చెప్పారు. వాళ్ళని కూడా మేము పదవులు ఇస్తామనో లేకపోతే ఇంకేమో ఇస్తామని ఆశపెట్టి తీసుకుంటాం. వాళ్ళే బేసిరతిగా కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు నచ్చి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు పనితీరు నచ్చి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడం కోసం ఇవాళ వాళ్ళు ముందుకు వస్తారు. ఇటువంటి తరుణంలో అసలు అది ఒక మిలీనియం జోక్, కాంగ్రెస్ పార్టీ పడిపోతాయని ఒక పెద్ద మిలీనియం జోక్. ఓకే, అంటే దాని ద్వారా ఏమర్థమవుతుందంటే ఫస్ట్ వాళ్ళ క్యాడర్ ఉంటుందా, లీడర్ ఉంటుందో లేదా అనే దాంట్లో వాళ్ళు కన్ఫ్యూజన్ ఉన్నారు. కన్ఫ్యూజన్ ఉండి తాపుకు ఒకసారి ఈ పదం వాడుతూ ఉన్నారు. మీ పక్కనే ఉన్నటువంటి మంత్రి నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి దుద్దిర్ల శ్రీధర్ బాబు ఇప్పుడు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. మంత్రి తరపు నుంచి కానివ్వండి, ముఖ్యమంత్రి తరపు నుంచి కానివ్వండి, పెద్దపల్లికి ఇంకేదైనా కొత్తగా అంటే ఐటీకి సంబంధించినటువంటివి కానివ్వండి, ఇంకేదైనా పరిశ్రమలకు సంబంధించి అటు రామగుండంకి సంబంధించి ఎన్టీపీసీ కనబడతా ఉంటుంది, అలాగే ఎరువులకు సంబంధించినటువంటి పరిశ్రమలు కనబడతా ఉంటాయి. ఇటు మంత్రికి సంబంధించినటువంటి విషయంలో కొన్ని వాళ్ళకు ఉన్నటువంటి వనరుల ప్రకారం, కానీ మీకు రైల్వే స్టేషన్ ఉంది, మంచి రోడ్లు ఉన్నాయి, హైవే రోడ్లు కనబడతా ఉన్నాయి, పరిశ్రమల విషయంలో కూడా ఏమైనా ఆలోచన చేయబోతా ఉన్నారా? మా దగ్గర టాస్క్ శిక్షణ తరగతుల కోసం శ్రీధర్ బాబు గారు మాకు ఇచ్చింది పెద్దపల్లి జిల్లా. ఓకే, అంటే ఇవాళ 200 మంది పిల్లలు అన్న శిక్షణ పొందుతూ ఉన్నారు. ఇవాళ ఓకే, అవన్నీ స్టార్ట్ చేసుకొని
ఎలక్షన్ కూడా ముందు అంటే దగ్గర 3.5 నెలలు అవుతుంది అది. అంటే ఈ 3.5-4 నెలల నుంచి వెళ్ళి చాలామంది పిల్లలకు ట్రైనింగ్ క్లాసెస్ ఇవ్వడం జరిగింది. ఓకే. అంటే ఆ ట్రైనింగ్ క్లాసెస్ ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేసి వీలైతే అక్కడికే జాబ్ మేళా పెట్టి ఇది ఈ రాష్ట్రాలు ఎక్కడెక్కడైతే పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయో వాళ్ళని తీసుకొచ్చి జాబ్ మేళా పెట్టి చాలామంది మొన్న లాస్ట్ టైం జాబ్ మేళా పెడితే కూడా దాదాపు 600 నుంచి 700 మందికి రిక్రూట్మెంట్ దొరికింది. అవును. ఇవాళ చదువుకున్న పిల్లలందరికీ కూడా మా దగ్గర స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టాం. అంటే శ్రీధర్ బాబు గారి చొరవతోనే ఇవాళ మా దగ్గర సెంటర్ అయింది. ఇప్పుడు ఆ సెంటర్ కూడా నడుస్తూ ఉంది. 100% రేపు రాబోయే రోజుల్లో కూడా ఇంకా మరి ఐటీ మినిస్టర్ తర్వాత ఇండస్ట్రియల్ మినిస్టర్ ఉన్నారు కాబట్టి ఇంకా వారికి కూడా ఇంట్రెస్ట్ ఉంది ఏదో చేయాలని. తప్పకుండా పెద్దపల్లి జిల్లాలో ఇండస్ట్రీని డెవలప్ చేయాలనేటువంటి శ్రీధర్ బాబు గారి ఆలోచన మేరకు 100% డెవలప్ అవుతుంది. రైతు రుణమాఫీ, రైతుకు సంబంధించినటువంటి భరోసా, వీటి విషయంలో చాలా చర్చ జరుగుతూ ఉంది. ఆగస్టు 15 డెడ్లైన్గా ముఖ్యమంత్రి అయితే ఇప్పటికే ప్రకటించినటువంటి సందర్భం. ఇంకా రైతు భరోసాకు సంబంధించినటువంటి విషయంలో కొన్ని కండిషన్స్ పెట్టబోతున్నామని డిప్యూటీ సీఎం కూడా చెప్తా ఉన్నారు. ఒక ఎమ్మెల్యేగా మీ నియోజకవర్గ రైతులను ఆలోచిస్తే ఎలాంటి విషయాలలో ముందుకు పోతే బాగుంటుందని? అంటే మా పెద్దపల్లి నియోజకవర్గంలో రైతులు బాగుంటారు. ఎస్. అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో హైయెస్ట్ ఆయకట్టు ఉంది పెద్దపల్లి నియోజకవర్గం. అవును. మా నియోజకవర్గంలో 1,30,000 నుండి 1,40,000 ఆయకట్టు ఉంటుంది ఎస్ఆర్ఎస్. అవును. ఒక 22,000 ఎకరాల ఆయకట్టు చెర్ల కింద కుంటల కింద ఉంటుంది. అవును. మానేరు వాగు ఉస్తీర్ణం కలుపుకొని దగ్గర 1,70,000 పైచిలకు ఆయకట్టు ఉంటుంది. ఇది వాటర్ పార్క్ ఉంటుంది. రేపు మా దగ్గర ఏంటంటే మీరు ఏదైతే చెప్తా ఉన్నారో రైతు రుణమాఫీ విషయంలో రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. మేజర్గా రైతాంగం అంతా కూడా చిన్న సన్నకారు రైతాంగం ఎక్కువ ఉంటారు. 70% పైన 5 ఎకరాల బిలో రైతులు ఉంటారు. 5 నుంచి 10 ఎకరాల మధ్యలో 20% ఉంటారు. మిగతా రైతులంతా 5-10% ఉంటారు. మా దగ్గర ఏంటంటే ప్రభుత్వం గైడ్లైన్స్ సరే దానిలో కూడా ఏంటంటే ఒక ఇంట్లో 2 తీసుకుంటారు రుణం. కానీ ఆ ఇంటికి ఒకరికే ఇవ్వాలని ప్రభుత్వ నిబంధన. గైడ్లైన్స్ రాలే. గైడ్లైన్స్ వచ్చినాక అది పూర్తి స్థాయిలో ఏదైనా జరుగుతుంది. నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు రైతు బిడ్డ, వారికి వ్యవసాయం ఉంది. తుమ్మల నాగేశ్వరరావు స్వతహా వ్యవసాయం చేస్తే ఆయనకు కూడా వ్యవసాయం అవగాహన ఉంది. కాబట్టి ఎక్కడ తప్పు జరగకపోవచ్చు, ఎక్కడ అలాంటి ఇబ్బంది రాకపోవచ్చు. తప్పకుండా రైతులకు రుణమాఫీ విషయంలో కానీ రైతు బీమా విషయంలో కానీ రైతులకు ఏదైతే కొత్తగా పాలసీ తయారు చేస్తుంది ప్రభుత్వం, రైతు పంట బీమా, రైతు బీమాతో పంట బీమా కూడా ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి. కానీ ఆ పంట బీమా ఎట్లిస్తే రైతులకు నష్టపరిహారం ఉంటుంది, ఏ రకంగా చేయాలనే ఆలోచనను ప్రభుత్వం కసరత్తు చేస్తాం. పెద్దపల్లి రైల్వే స్టేషన్లో చాలా వరకు రైళ్ళు ఆగట్లేదు. మంచిర్యాలలో ఆగుతున్నాయి, రామగుండంలో ఆగుతున్నాయి. పెద్దపల్లి ప్రజలు ఎక్కడికైనా దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకుంటే రామగుండము లేకపోతే మంచిర్యాల వరకు పోవాల్సినటువంటి సందర్భం ఏర్పడతా ఉంది. పెద్దపల్లిలో ఆపడానికి మీ నుంచి ఏమైనా సిఫార్సులు చేయబోతా ఉన్నారు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లకు సంబంధించినటువంటి విషయం? తప్పకుండా. ఎందుకంటే ఇప్పటిదాకా మాకు ఏంటంటే రైల్వే అంటే సెంట్రల్ గవర్నమెంట్, మాకు ఎంపీ లేకుండే. ఇప్పుడు మా గడ్డ వంశీ గారు ఎంపీ గెలిచి కాబట్టి తప్పకుండా ఏ రైలు అక్కడ ఆపాలనేది ఒక స్పష్టత ఉంది. ఒకటి కేరళ ఎక్స్ప్రెస్ ఆగదు అక్కడ. అవును. ఇంకా మా అయ్యప్ప భక్తులు బాగా పోతారు. తర్వాత ఇంకా తెలంగాణ ఏపీ నుంచి పోయే తెలంగాణ ఆగుద్ది, ఢిల్లీ పోయేది. కానీ హైదరాబాద్ నుంచి పోయే తెలంగాణ ఆగదు. అవును. ఇది పాత తెలంగాణ ఆగుతుంది, ఇంకా మన తెలంగాణకి వెళ్ళిపోయేది ఆగదు. దాన్ని కూడా ఆపే ప్రయత్నం చేస్తాం. సరే అక్కడన్నటువంటి పరిస్థితులలో ఏ ట్రైన్ అయితే బాగుంటుందని చూసుకొని మా ఎంపీ గారిని తీసుకుపోయి జీఎంకి రిప్రజెంటేషన్ ఇచ్చి వారిని కూడా రైల్వే మంత్రి కలవని చెప్పి ఆపే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ అన్న. ఇది విజయరమణారావు పెద్దపల్లి ఎమ్మెల్యే చెప్తున్న మాటలు. ఖచ్చితంగా పెద్దపల్లి డెవలప్మెంట్ కోసము నా యొక్క సాయశక్తులు కృషి చేస్తానని చెప్తూనే ఇక రైతు రుణమాఫీ, రైతు భరోసాకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం చాలా స్పష్టంగా గైడ్లైన్స్ అయితే ఇవ్వబోతూ ఉంది. ఆగస్టు 15 లోపల రైతు రుణమాఫీ చేస్తాము, ఖచ్చితంగా చేయబోతున్నాం అనేటువంటి ఆశాభావాన్ని అయితే వారు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలివెలుగు, హైదరాబాద్.